నాగాశ్విన్ నిర్మాతగా నానితో ఒక సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే ఈ కథలో రిషి పాత్రకి ఎవరైతే సరిపోతారా అని అనుకుంటున్న సమయంలో విజయ్ని పిలిపించి స్టోరీ చెప్పాడు. కథ వినగానే విజయ్ చాలా ఎగ్జైట్ అయ్యి ఈ క్యారెక్టర్ నేనే చేస్తానని పట్టుబట్టాడు. కానీ నాగాశ్విన్ ఏమనుకున్నాడంటే క్యారెక్టర్కి అయితే సూట్ అయ్యాడు కానీ యాక్టింగ్ చేయగలడో లేదో అనే ఒక డౌట్ మాత్రం అలాగే ఉండిపోయింది. సినిమా షూటింగ్ మొదలైన తర్వాత అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి అందరికీ. ఈ సినిమా తర్వాత విజయ్ అశ్విని దత్ గారి కుటుంబంలో ఫ్యామిలీ ఫ్రెండ్ అయిపోయాడు. ఇదే బ్యానర్లో మహానటి సినిమా అగ్రిమెంట్ మీద సంతకం చేశాడు. ఇదే బ్యానర్లో మన ముగ్గురి లవ్ స్టోరీ అనే ఒక వెబ్ సిరీస్లో కూడా నటించాడు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా చూసి తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులకి హీరోగా విజయ్ని అడిగాడు. విజయ్ కథ విని సరే అన్నాడు. కానీ ఈ కథ మీద పెద్దగా నమ్మకం లేదు. పైగా ఈ సినిమా నిర్మాతలు తరుణ్ భాస్కర్తో ఒక మాట అన్నారు. ఏంటంటే ఈ సినిమా పోయినా పర్వాలేదు కానీ ఇలాంటి చెత్త సినిమాకి ప్రొడ్యూసింగ్ చేశారేంట్రా అని మా ఫ్రెండ్స్ ఎవరు అనకుండా